ప్రైమ్ న్యూస్కి స్వాగతం. నమస్కారం. స్టార్ కే ప్రైమ్ న్యూస్ కార్యక్రమంలో ఈరోజు కాఫీ టైం విత్ కరీం ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా అందరి మిత్రుడైన వేగుంటి రాము గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మన స్టార్ కే ప్రైమ్ న్యూస్ తరఫున మీకు అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మీరు మన బాబులపాడులో అందరి మిత్రుడు. ముందుగా అందరి మిత్రుడు ఎందుకన్నానంటే, చాలామంది మన బంధువులు చిన్న సమస్య వచ్చిందని వెళ్ళామంటే అందరికీ తను చేసే చిన్న సమస్యని వాళ్ళేదో గొప్పగా అందరికీ చెప్తారు. అది ఒక మిత్రుడు ఎంతమంది వచ్చినా సరే తను చిన్న పనైనా పెద్ద పనైనా తన భుజాన వేసుకుని ముందుకు అడుగు పెడుతూ తను చేయవలసింది చేసి ఎవరికి చెప్పనివాడే మిత్రుడు. అలాంటి వ్యక్తే మన వేగుంటి రాము గారు. ఇప్పుడు ఆయన గురించి మన ప్రేక్షకులు చాలా వరకు తెలియదు. ఆయన గురించి మనం తెలుసుకుందాం. నమస్తే. ముందుగా స్టార్ కే న్యూస్ ఛానల్లో యాజమాన్యం అనేటి మా అల్లుడు నాకు బాగా కావాల్సిన వాడు. వారికి వారి మా కుటుంబానికి దాదాపు 60 సంవత్సరాలు స్నేహం బంధుత్వం ఉంది. వాళ్ళ తాతలప్పటి నుంచి కూడా మేము చాలా అన్యోన్యంగా ఒకే వీధిలో పక్కపక్కన కలిసి ఉన్నాము. ఇప్పుడు కూడా తారక రామనగర్లో వాళ్ళు అందరూ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. చాలా సంతోషం, అభినందనలు. అట్లాగే స్టార్ కే న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్కి, వీక్షకులకి, ప్రేక్షకులకి, బాపులపాడులో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్సుమాంజలు. ముందుగా మన బాపులపాడులోని కొన్ని సమస్యలు ఎందుకన్నానంటే, బాపులపాడులో ఉన్న సమస్యలు చాలా వరకు మన వేగుంటి రాము గారు, వేగుంటి ఉషా మణి గారు, ఈయన వేగుంటి రాము గారి తల్లి గారు చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చాలా వరకు చేశారు. కానీ కొంత మేరకు అభివృద్ధి ఇంకా కొంత జరగాల్సింది ఉంది. దానిపై స్పందించాలని ఆయన ఇక ఫ్యూచర్లో ఏమైనా మన బాపులపాడుకి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపడతారేమో తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. తప్పకుండానండి. బాపులపాడు గ్రామం పంచాయతీ మా మదరు ఒక 60 సంవత్సరాలు సుమారుగా కంటిన్యూగా పంచాయతీ బోర్డులో అనేకమైనటువంటి కంటిన్యూగా ఆవిడ పాత్రని పోషించుకుంటూ వచ్చారు. ఆవిడ మహిళా మండలిని కూడా స్థాపించి ఒక భవనం నిర్మించి అనేక మంది మహిళలకి సేవ చేశారు. సో ఆవిడ లెగసీని మనం కంటిన్యూ చేయటం అనేది నాకు ఒక వరంగా భావిస్తున్నాను. బాపులపాడు గ్రామ పంచాయతీకి ఆదాయం ఎందుకని లేదో మీ మాటలో తెలియజేయండి. బాపులపాడు పంచాయతీ 2014 వరకు నిజం చెప్పాలంటే నిధులు లేవని సమస్యతో బాగా కొట్టుముట్టాడుతూ ఉండేది. సంవత్సరం వార్షికంగా వచ్చేటువంటి ఆదాయం 30 లక్షల మించి ఉండేది కదా. అది పారిశుద్ధ్య కార్మికులకు కానీ లేకపోతే పంచాయతీ సిబ్బంది కానీ జీతపత్యాలకే చాలని పరిస్థితుల్లో జరగలేదు. 2014లో గతంలో అంతకుముందు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో గ్రామీణం అయినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెంది. గతంలో కూడా నక్కా పండు గారు ఉన్నప్పుడు కొన్ని రోడ్లు ఆహార పథకంలో చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉండటం వల్లే నక్కా పండు రంగారావు గారి హయాంలో ఆయన ప్రెసిడెంట్గా ఉండటం ఆయన అదృష్టం. అట్లాగే మన గ్రామానికి కూడా చంద్రబాబు గారు లాంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండటం ఒక అదృష్టంగా భావించవచ్చు. అనేక ఆహార పథకాల్లో అప్పుడు కూడా కొన్ని రోడ్లని అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు గారి గవర్నమెంట్ అధికారంలో లేకపోవటం, తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు ఉండటం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. అనుకోకుండా 2013లో మీకు తెలంగాణ ఉద్యమం వల్ల రాష్ట్రం విడిపోవాల్సి వచ్చిన పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు గారు మళ్ళీ అధికారాన్ని స్వీకరించగానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఉన్నటువంటిది మిత్రులుగా ఉన్నారు. కాబట్టి అప్పుడు మోడీ గారు కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ విపరీతంగా కొత్త స్టేట్ వచ్చిందని, ఆర్థికంగా ఎటువంటి వెసులుబాటు లేకపోవటం, చంద్రబాబు గారు ఉండటం, మోడీ గారు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో బీజేపీ కూడా కలిసి ఉండటం అనేది బాగా కలిసి వచ్చింది. అప్పుడు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ విపరీతంగా వచ్చింది. అట్లాగే అంతకుముందు ఈ ప్రణాళిక బోర్డు నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఉండేవి కాదు. 2014 వచ్చేటానికి
సెవెంత్ కమిషన్ రావటం, ఆ ప్రణాళిక బోర్డు నుంచి కూడా ప్రజలు యొక్క జనాభా నిష్పత్తితో నిధులు ఇవ్వటం ద్వారా వల్ల మన బాపులపాడు పంచాయతీకి అనేక కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. భూములు కూడా కొత్త రాష్ట్రం ఏర్పడటం వల్ల అనేక భూముల్ని రియల్ ఎస్టేట్ కూడా భూమి జరగటం వల్ల మన పంచాయతీకి కూడా అనేకమైనటువంటి రిజిస్ట్రేషన్ నుంచి వచ్చేటువంటి ఆదాయం మన పంచాయతీకి కూడా రావటం జరిగింది. అలాగే ప్రజలు కూడా కోట్ల రూపాయలు వాలంటీర్గా వచ్చి అభివృద్ధి చేయడానికి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా సరే అధికార పక్షం వాళ్ళు అభివృద్ధి చేస్తారు. ప్రతిపక్షం యొక్క పాత్ర ఏంటంటే గెలిచిన వాళ్ళైనా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ఆ అభివృద్ధిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటువంటిది ఆ అభివృద్ధి ఆపకోకుండా ఆ అభివృద్ధి జరిగిన తర్వాత జరిగినటువంటి లోపాలు కానీ లేదా దాంట్లో జరిగిన అవినీతిని కానీ ప్రతిపక్ష పాత్రని పోషించేటువంటి ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం. అది అసలు రెండు పట్టాల లాంటిది. ప్రజాస్వామ్యంలో అనేటువంటి ఒక పట్టాకి ప్రయాణం చేయాలంటే అధికార పక్షం ఒక పట్టా అయితే రెండో పట్టం ప్రతిపక్షం కూడా ప్యారలల్గా ఉండి దాంట్లో ఉన్న తప్పు ఒప్పుల్ని విమర్శించుకుంటూ చేస్తేనే అది నిలబడుద్ది. అదేవిధంగా దాంట్లో జరిగిన తప్పుల్ని ఆ రోజు నా గళం విప్పి ప్రజల పక్షాన నిలబడటం జరిగింది. ఇవాళ కూడా ఆనాడు జరిగినటువంటి అవినీతి మీద నేను అనేక రకమైన పోరాటాలు జరుగుతున్నాను. చివరి స్థాయిలో ఉంది. మీకు ఈ పంచాయతీలో త్వరలోనే ఒక మంచి మీకు విషయం పంచాయతీ వారికి ప్రజలకు కూడా తెలియజేస్తాను. అలాగే ట్యాక్సులు విపరీతంగా పెంచేశారు. ఒక రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ట్యాక్సుల మీద 1000 రూపాయలు ఉన్నవాడు 10,000, 20,000, 30,000 దానికి ఒక ప్రాతిపదిక లేదు. డిపిఓ దగ్గర ఒక లెటర్ తీసుకొచ్చి దాంట్లో దాన్ని బూచీగా చూపించి అదే రోజు వీళ్ళు రిక్వెస్ట్ పెట్టి అదే రోజు డిపిఓ దగ్గర నుంచి ఒక లెటర్ పెట్టడంలోనే అక్కడే మోసం. అలా ప్రజల్ని చాలా ఇబ్బంది పడ్డారు. అది ఎప్పటికీ అది అవ్వదు. నేను ఎప్పుడూ చెప్తున్నాను, అది న్యాయస్థానంలో పోరాటం చేస్తే తప్ప అవ్వదనేటువంటి విషయం కూడా నేను అనేక మనసారి చెప్పాను. ఇదే విధంగా పంచాయతీ ట్యాపులను కూడా ఇష్టం వచ్చినట్టు పెంచితే ఒక పంచాయతీకి ఒక ట్యాప్ ఉంటే ఒక ట్యాక్స్ వేయాల్సింది ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ట్యాక్స్ కింద దాన్ని పరిగణించి ట్యాక్స్ వేస్తే ఒక బాధ్యతని హైకోర్టుకి ఆశ్రయింపజేసి అతనికి నేను గైడ్ చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి నేనే లాయర్లను పెట్టి దాన్ని గెలిపించి బోర్డులో పెట్టి దాన్ని సరిదిద్దే విధంగా 4,000 కుటుంబాలకి న్యాయం చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జరిగిపోయింది కదా, అవన్నీ అవసరంగా అంటే ప్రజలు ఎప్పుడు కూడా గళం ఇప్పాలి. మీ సమస్యని మీరే మాట్లాడాలి. మీ సమస్య మీరు మాట్లాడిన రోజున మాలాంటి వాడు వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాం. అట్లాగే ఇంటి ట్యాక్స్కి వచ్చేటప్పుడు ఎవరు ముందుకు రాలి. ఎవరైనా ఒక్కళ్ళైనా వచ్చి న్యాయస్థానానికి వెళ్ళి ఉంటే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు. జీవితకాలం అనుభవించాల్సింది. చంద్రబాబు గారు గవర్నమెంట్ వెళ్ళిపోయింది. తర్వాత 2019 నుంచి 2024 వరకు పంచాయతీకి నిధులు లేవు, అభివృద్ధి జరగల. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఒక తెలుగుదేశం అభిమానిగా, ఒక తెలుగుదేశం కార్యకర్తగా, ఒక తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి ఉన్న ఒక కుటుంబంగా. ఎందుకంటే అదొకటి ప్రజెంట్ ఇప్పుడు బాపులపాడు జనాలు చాలా ఇబ్బందికరంగా ఉండటం కారణం ఏంటంటే సరైన డ్రైనేజ్ లేదని, దాని మూలన రకరకాల రోగాలు పాలవుతున్నారని. ఖచ్చితంగా మళ్ళీ బాపులపాడు పంచాయతీలో ముఖ్యంగా డ్రైనేజీ సిస్టమ్ బాగా ఇబ్బందిగా ఉంది. ఆ డ్రైనేజీ సిస్టమ్ మీద ఒకప్పుడు ఈ హనుమాన్ జంక్షన్లో నేను గతంలో కూడా వేరే ఒక ఛానల్ ఆయనకి ఇంట్రెస్ట్తో కూడా చెప్పాను. బాపులపాడు పంచాయతీలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ భారతదేశంలో ఏ నగరానికి కానీ ఏ మున్సిపాలిటీకి కానీ ఏ గ్రామాలు లేనట్టు డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది 60 ఏళ్ళకి. దాన్ని మొత్తం కబ్జా చేశారు. కొందరు అవినీతి పరులు డ్రైనేజీలని ఆకట్టేసి ప్లాట్ల కింద వేసేసి అమ్మేసుకొని కొందరేమో దాన్ని ఇళ్ల కింద మార్చేసుకున్నారు. డ్రైనేజీలో గౌరవనీయులైనటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే వెంకట్రావు గారికి దయచేసి నా విన్నపం, అయ్యా బాపులపాడు గ్రామంలో ఉన్నటువంటి రోడ్లను ఆక్రమించినటువంటి ప్రతి రోడ్డుని మీరు దయచేసి మీరు మొన్న డ్రైవ్ పెట్టమన్నారు,
ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని అన్నింటి విడగొట్టి ఖచ్చితంగా చేయమని ఆర్డీఓకి మీరు కలెక్టర్ గారికి ఆదేశించారు. బాపులపాడు గ్రామంలో ప్రతి రోడ్డు ఆక్రమణకి గురయ్యింది. వాటన్నిటి విడగొట్టి ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి డ్రైనేజీ రోడ్లు ఉండే విధంగా చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాలని ఈ స్టార్ కే న్యూస్ ద్వారా గవర్నర్ వెంకటరావు గారికి నేను విన్నవించుకుంటున్నాను. బావులపాడు రాజకీయాలు సమీకరణలు తారుమారు మారుతున్నాయి. దాని గురించి మీ విషయం? కొంచెం నిర్లిప్తగానే ఉంది బాపులపాడు రాజకీయం. ఎవరు ఏ పార్టీయో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా అసలు అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టి ఈ ఊరిని అభివృద్ధి చేద్దాం అనేటువంటి కొరత నాయకుల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది. మాకు తెలిసింది ఏంటంటే పక్క పార్టీలో ఓడిపోయి మీ టీడీపీ పార్టీలో చేరిన వారే చాలా మంది ఉన్నారు. సహజంగా ఎలక్షన్స్ ముందు సమీకరణలు అటు ఇటు మారతాయి. దీంట్లో అది పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్టు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళేమో మేము ఈ పార్టీలోకి వచ్చాం, మేము సేవ చేసాం అంటారు. మేము కూడా సేవ చేయటానికి వచ్చామంటారు. పాత గతంలో ఏ పార్టీలో ఉన్నాం అనేది అప్రస్తుతం కదా అని అంటారు. ఇప్పుడు పాత నుంచి 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి మాలాంటి ఉన్న వాళ్ళం మేము ఉండగా వాళ్ళకి ఏంటంటారు. దీనికి చాలా కాంట్రవర్సీ సబ్జెక్ట్. దాన్ని చెప్పడానికి అంటే విషయం ఏంటంటే పాత వారిని పక్కన నెట్టి ఈ కొత్త వారు రావడంతో పాత వాళ్ళని పట్టించుకోవట్లేదు. జెండా మోసిన వాడిని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన పక్కన కూర్చోబెడుతున్నారని చాలా వరకు కార్యకర్తలు అలుగుతున్నట్టు తెలిసింది. ఖచ్చితంగా ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే 40-50 ఏళ్ళ నుంచి పార్టీలకి అధికారంలో ఉందా లేదా అనుకోకుండా పార్టీ మోసిన వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తులు ఏంటి అనేటువంటిది సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అది అధిష్టానం జాగ్రత్తగా వాళ్ళని ప్యారలల్ చేసుకుని ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని, నేను అనేది ఏంటంటే 50 ఏళ్ళ నుంచి ఉన్నారా లేకపోతే 2 ఏళ్ళ నుంచే వచ్చారని కాదు. వాళ్ళ ప్రతిభ, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసు, వాళ్ళలో ఉన్న నిజాయితీ, నిబద్ధత, వాళ్ళు నిజంగా ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఎవరో అనేటువంటి అధిష్టానం ఉన్న నాయకుడు దాన్ని గుర్తించి వాళ్ళతో ప్రయాణం చేసి వాళ్ళతో మంచి ఫలితాలు సాధించవచ్చు. దానికే ప్రయారిటీ ఇవ్వాలి తప్ప పాత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది. అట్లా అని నిస్తేజంగా నిబద్ధతగా ఇంట్లో పడుకొని నేను పార్టీ అనడం వల్ల ఉపయోగం లేదు. అది ఉండదు. ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో నిరంతరంగా పనిచేస్తున్న వాళ్ళకి నాయకులు ఖచ్చితంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. అట్లా ఇవ్వకపోయినా కూడా అది తప్పుగానే పరిగణిస్తాం. అంటే మన బాపులపాడులో ఇలాంటి సంఘటనలు చాలా జరిగింది, చాలా జరిగింది మన బాపులపాడులో. అసలు బాపులపాడు రాజకీయం అనేది కలుషితం అయిపోయిందండి. నిజం చెప్పనా, పగలంతా ఒక పార్టీ అని చెప్తాడు, సాయంత్రం అయ్యేదాడికి వేరే పార్టీ వాళ్ళతో అంటగాగి వాళ్ళతో కూర్చొని సిట్టింగ్లు వేసి సెటిల్మెంట్లు చేసుకుంటూ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నా ఇవాళ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, వెంకటరావు గారు వచ్చాక ఆ సిస్టమ్ చాలా పోయింది. అలాంటి వాళ్ళందరం దూరం పెట్టాడు. అసలు దగులుబాజీలు వెధవలు పార్టీ పేరు అధికారంలోకి ఎటొచ్చి అటు వచ్చి దగులుబాజీలని వెంకటరావు దూరం పెట్టాడు. ఈ సంవత్సరాల్లో నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కడన్నా ఏ పార్టీ కార్యకర్త మీద కేసులు ఉన్నాయా? ఆ కల్చర్ ఉందా? ఆయన పని ఆయన చేసుకుంటే వెళ్తుంటే ఆయన అందుబాటులో లేడు లేకపోతే ఇంకోటి అనేటువంటి అపవాదు తప్పు. అసలు అది ఖచ్చితంగా నేను దాన్ని విమర్శిస్తున్నా, దాన్ని ఖండిస్తున్నా. ఆయన ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి నాయకుడు కానీ రోజు తగాదాలు పెట్టి కొట్లాట పెట్టుకోవడానికి లేకపోతే ఆడిని తిట్టి ఈయన మీద అది పెట్టి ఇది పెట్టి చేయటానికి నాయకుడు కాదు కదా. ఆయన ఆ పద్ధతిలో వెళ్ళలేదు. ఆయనటువంటి పద్ధతి నాకు నచ్చింది అంతే. అంటే అదే విషయం మీద ఈ వెంకటరావు గారి ప్రవర్తన మీదే ఈ కార్యకర్తలు అసలు ఆయన ఎక్సలెంట్ ప్రవర్తన ఆయన ఆ పదమే మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇలాంటి మంచి పనులు చేసినా కూడా వెంకటరావు గారిని ఎందుకు దగ్గర తీసుకోలేకపోతున్నారు జనాలు? వెంకటరావు గారి దగ్గర జనం తీసుకోవట్లేదని మీరు ఎట్లా అనుకుంటారు? రోడ్డు మీదకి వచ్చి ఆయన వెళ్ళి వాటేసుకుని ఫోటో తీస్తేనే తీసుకోలేదు అనుకుంటున్నారా ఏంటి? చాలా మంది హ్యాపీగా ఉన్నారు. అయితే నాయకుడు ఎప్పుడు సంతృప్తి, ఆయన నేను పొగడతలు తీసుకోకూడదు. ఏ నాయకుడైనా, నేనైనా ఎవరైనా సరే ఆయన తీసుకోవట్లేదు. ఆయన పని ఆయన కాముగా చేసుకెళ్తున్నాడు, నిశ్శబ్దంగా చేసుకెళ్తున్నాడు. తాబేలు
నిశ్శబ్దంగానే తన ప్రయాణం తను చేసుకుంటూ వెళ్తుంది. చూస్తే దాన్ని చూసిన ప్రతి ఒడు ఏమనుకుంటాడంటే ఇది ఇది పరుగు పందెంలో ఇదేం గెలుతుంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఎప్పటికీ ఆ పద్ధతే కరెక్ట్. బాపులపాడు గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందో అంతకు మించి అవినీతి ఎక్కువ జరిగిందని మా మా యొక్క సమాచారం. మీకేమైనా అలాంటివి ఏమైనా తెలిసినాయా? ఖచ్చితంగా అవినీతి జరిగింది. అసలు పంచాయతీ అవినీతి కోపంలో కూరుకుపోయింది. అసలు ఇవాళ పంచాయతీలో రాజకీయ నాయకులు ఎవడన్నా పోటీ చేసినా దాన్ని బాగు చేసే పరిస్థితి లేదు అక్కడ. పంచాయతీ కరెంటు బిల్లే కోట్ల రూపాయలు ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ఎప్పుడు 7 కోట్లు 8 కోట్లు పంచాయతీ కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి దౌర్భాగ్యం ఏర్పడింది. పంచాయతీలో ఎవడొచ్చినా కూడా ఈ రోడ్డు వేసుకొని అక్రమంగా సంపాదించుకుందామా, లేకపోతే ఈ పని చేసి పేరు పెట్టి ఆ పని నాశరకంగా చేసి సంపాదించుకుందామా, లేకపోతే ప్రజల దగ్గర ఆ బిల్డింగ్ కట్టుకుంటుంటే దోసుకుందామా, లేకపోతే ఈ రోడ్డుకి సందాలు పోగు చేసి దొంగతనంగా పోగు చేసేసుకుందామా, లేకపోతే ఈ మోటార్ రిపేర్ అని చెప్పి కొత్త మోటార్ అని చెప్పి ఆ పాత మోటార్ని దాన్నే చూపించి ఇలా చేసుకోవటం అంతా పంచాయతీ ఇవాళ బాపులపాడు పంచాయతీ గత 10 సంవత్సరాల కాలంలో దౌర్భాగ్యమైనటువంటి దీనమైనటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ బాపులపాడు పంచాయతీని ఎవరు అభివృద్ధి జరగాలంటే తపస్సులాగా నీతి నిజాయితీతో శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తి ఆ సీట్లో కూర్చుంటే తప్ప రామ పరిపాలన అంటే మంచి పరిపాలన జరుగుద్ది. లేకపోతే ఈ పంచాయతీని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మాకు ఎప్పుడు కూడా ఆ పంచాయతీకి ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే గోతిగాడు గుంటనక్కల్లాగా ఈ పంచాయతీ దగ్గర మాంసం మొక్క ఉంది పీక్కొని వెళ్ళిపోదామా అని కాపలాలు కాపుతున్నాయి. ప్రజలు తెలివైన వాళ్ళు ఖచ్చితంగా రాబోయేటువంటి పరిపాలన విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎవరైతే వాళ్ళు మంచి పద్ధతి కల ఉన్నాడో వాళ్ళనే కోరుకుంటారని నేను ఖచ్చితంగా బాపులపాడు ప్రజలని విశ్వసిస్తున్నాను. మన హనుమాన్ జంక్షన్లో 4 రోడ్లలోనూ స్ట్రీట్ లైట్లు పెట్టారు. పెట్టి కూడా కొంతకాలం అయింది, కానీ ఇప్పుడు వరకు దాన్ని వెలిగించే వాళ్ళు లేకుండా పోయారు. కారణం అదే కరెంటు బిల్లు అండి. బాపులపాడు పంచాయతీకి నాకు తెలిసే క్షమించాలి, మరి ఒక అటు ఇటు ఉండేమో, ఒకవేళ తప్పు అయితే కూడా క్షమించాలి. నాకు తెలిసి 6-7 కోట్ల రూపాయలు బాపులపాడు పంచాయతీ కరెంటు బిల్లు కట్టాల్సిన బాకీ ఉంది. వాడ ఏ రోజైనా వీధి లైట్లు అసలు ఎలాగే పరిస్థితి కాదు, కరెంటు మంచినీళ్ళు వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు వాటర్ బిల్లు పెంచారు. నా దగ్గర సమాచారం ఉంది, ఇస్తాను మీకు, ఇప్పుడే ఇస్తాను. నేను సహాయ చట్టం కింద ఎలా ప్రజల్ని మోసం చేశారన్న దానికి సహాయ చట్టం కింద నేను అప్పుడే 2014లోనే నేను సహాయ చట్టం కింద తీసుకున్న కాగితం మీకు చూపిస్తప్పుడు మీరందరూ ప్రజలకు కూడా దీన్ని చెప్పాలి. ఎందుకంటే అబోధ కల్పన చేసి ఏలినటువంటి దొంగలు అబోధ కల్పన చేసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. కానీ నేను అలా చెప్పదలుచుకోవాలి. నేను రికార్డు పరంగా ఆ రోజున పంచాయతీ సెక్రటరీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చినటువంటిదే చూపిస్తా మీకు. నేను ఆధారంగా డేట్తో సహా ఆ కాపీ ఇస్తా. ఆ కాపీని చూసి నేను చెప్తున్నప్పుడు మీకు ఇప్పుడు 50 రూపాయలు ఉన్నటువంటి వారిని 100 రూపాయలు చేశారు, పంపులు పెంచారు, బిల్లులు పెంచారు. మరి కరెంటు బిల్లు ఎందుకు కట్టరు? పంచాయతీ వాళ్ళు ఆ డబ్బు ఏమవుతుంది? కట్టాలిగా, వసూలు చేస్తున్నారు. పంపుల బిల్లు అయితే వసూలు చేస్తున్నారు, ట్యాక్స్లు అయితే కట్టలేదు అన్నారు. ఇప్పుడు కూడా సంవత్సరానికి 1 కోటి రూపాయలు ట్యాక్సులు గోల్డ్ కొట్టి వసూలు చేస్తున్నారు బెదిరించి. మరి ఎందుకు కట్టట్లే కరెంటు బిల్లు? హౌస్ ట్యాక్స్ కూడా రేట్లు పెంచారు కదండి. మరి పెంచారు. అవి కూడా ఇప్పుడు కొన్నాడు ప్రజలు కూడా కొంతకాలం ఆగారు కట్టుకోకుండా. ఇప్పుడు వాళ్ళని బెదిరించి వసూలు చేశారు. ఆ డబ్బులు కూడా ఏమవుతున్నాయి? వచ్చిన ఆదాయం ఇప్పుడు నేను అనేది బాపులపాడు పంచాయతీకి ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయో చెప్తా. ఒకటి వాటర్ బిల్స్, 2 ఈ ఇంటి పన్నులు కోట్ల రూపాయలు వస్తున్నాయి, కలెక్ట్ చేస్తున్నారు. 3 రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి రిజిస్టర్ ఆఫీస్ నుంచి లోకల్ దానికి ఆ ట్యాక్స్లు 1% ఇక్కడికి వస్తుంది, అది వస్తుంది సంవత్సరానికి. అలాగే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, అలాగే ఎమ్మెల్యే నిధులు, కలెక్టర్ నుంచి వచ్చే నిధులు, ఎంపీ నిధులు, ఇలాంటి అనేకమైన నిధులతో గ్రామంకి వస్తుంటే కోట్ల రూపాయలు వస్తుంటే, కోట్ల రూపాయలు వచ్చే నిధులు అసలు ఏం జరుగుతున్నాయి అర్థం కాని పరిస్థితి. ఏంటంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఒక రోడ్డు వేసేస్తారు. ఎవరు? పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు ఉన్న నాయకులే. అసలు పంచాయతీ బోర్డులో ఉన్న వాళ్ళు రోడ్లు కాంట్రాక్ట్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. పెద్ద నేరం. అది పెడితే కేసు పెట్టాను అనుకో, వేగుండరాము పుల్ల పెడుతున్నాడు, అభివృద్ధి జరగనీయలేదంటారు. వాళ్ళు వార్డు మెంబర్లు ప్రజా సంక్షేమం కోరుకోవాలా, లేదా వార్డు మెంబర్లు
కాంట్రాక్ట్ పనుల కోసం వచ్చారు వాళ్ళు, అవినీతి చేయడానికి వచ్చారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అవునండి, వార్డ్ నెంబర్లే కాంట్రాక్టర్లుగా మారి మరి కాంట్రాక్టర్లు బాగా వాళ్ళే బోకర్లు, వాళ్ళే కాంట్రాక్టర్లు అవుతున్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. దాన్ని మంచి వాళ్ళైనటువంటి బోర్డు మెంబర్లు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పోరాటం చేసినా వాళ్ళ ముందు ఇలాంటి కాంట్రాక్ట్ పనులు చేసుకుని బినామీ పేర్లు పెట్టుకొని దోచుకునే వాళ్ళు వాళ్ళని బెదిరిస్తున్నారు. పంచాయతీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది కదా, మరి పంచాయతీ అధికారులు ఎందుకని ఇలాంటి వారిని చేయూతనిస్తున్నారు? ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలంటే అసలు ఏం చేయాలి? ఒక కాంట్రాక్ట్, రోడ్డు కాంట్రాక్టే కానీ, డ్రైనేజ్ కాంట్రాక్ట్ కానీ మన పంచాయతీ తరఫున తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు అది అసిస్టెంట్ ఇంజనీర్ కానీ, ఈఓ కానీ, మండల ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. అందరూ దాని మీద నిర్లిప్తత పోయింది. ప్రజల్లో కూడా ఓహో కాంట్రాక్ట్ అంటే వీళ్ళేనా అని అంతే. అసలు ఇంకోటి ఏంటంటే గతంలో కూడా చాలా శోచనీయం ఏంటంటే ఒక రోడ్డు వేయాలంటే ముందు బోర్డు తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేస్తే వాళ్ళు ఎస్టిమేషన్ వేసి దాన్ని ఆమోదం చేసి పంపిస్తారు. ఆ ఎస్టిమేషన్ ఎగ్జిక్యూషన్ చేసి మరి తీర్మానం చేసి దాన్ని కాంట్రాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేసిన తర్వాత కాంట్రాక్ట్ చేసిన తర్వాత అతను ఏం చేయాలి? మెటీరియల్ని డంప్ చేసిన తర్వాత వచ్చి మెజర్మెంట్ చేయాలి. మెజర్మెంట్ చేసిన తర్వాత రోడ్డు దాన్ని ఏదైతే అది మెటీరియల్ని పరిచి స్టేజ్ వైజ్గా చేసిన తర్వాత మళ్ళీ క్వాలిటీ కంట్రోల్ అయ్యాక అప్పుడు బిల్ ఇవ్వాలి. ఏమీ జరగకోకుండా తీర్మానాలు లేకుండా రోడ్లు వేసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. అది కూడా మా బాబులపాడు పంచాయతీలోనే ఎక్కువగానే చాలా వరకు రోడ్లు కానీ కొన్ని చెప్పకూడని కార్యక్రమాలు కానీ జరగడం జరిగింది. వాస్తవమే, అది నిజంగా అది శోచనీయమే. అది నాకు కూడా చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ మనం అధికారుల దృష్టికి తీసుకెళ్తే రాము గారు ఇదిగో అభివృద్ధి జరగనీయట్లేదు, ఈ విషయం మీద మీ పేరే బాగా వచ్చిందండి. వేగుంట రాము గారు అనే వ్యక్తి అభివృద్ధిని జరగకుండా ఆపుతున్నారు. చాలా ఎవరంటే అనేది ఈ కాంట్రాక్టర్లే. ఎందుకంటే ఒక సిస్టమ్ మనకి ఇచ్చింది, ఆ సిస్టంలో వెళ్ళకపోతే మీకు ఏదైనా సరే ఆ సిస్టమ్ని ఫాలో అవ్వకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను రోడ్లు వేసుకునే అధికారం మనకు రాజ్యాంగం ఇవ్వాల. రాజ్యాంగ ప్రకారం చేసుకున్నప్పుడు అభివృద్ధి నేను ఎలా ఆపగలుగుతాను? కానీ మన పంచాయతీ అధికారులు ఇచ్చినట్టున్నారండి. పంచాయతీ అధికారులే కాదు, పరిపాలకులు అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి బోర్డు మెంబర్లు దాని మీద ఖచ్చితమైనటువంటి నిబద్ధత కలిగి ఉండాలి. పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, మెంబర్లు కానీ ఆ నిబద్ధత ఉన్నప్పుడే అది అమలు జరుగుద్ది. అట్లాంటిది జరిగినప్పుడు వాళ్ళే ఎదురు తిరగాలి. కానీ మరి వాళ్ళ మీదే ఆరోపణలు వస్తే మా ప్రజలు వాళ్ళ మీద పెట్టిన విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. వాళ్ళని ఆలోచించట్లేదండి వాళ్ళు. అలాంటి పరిస్థితి ఉంది. జనాలు కూడా బాబులపాడు జనాలు కూడా ఇప్పుడు ఒక్క నిమిషం అభివృద్ధి ఆపారు అంటున్నాడు వేగుంటరాము. సరే, ఏ రోడ్డు నిబద్ధతగా ఉంటే ఏ రోడ్డు నా వల్ల ఆగిపోయిందో చెప్పాలి. నేను ఎప్పుడు కూడా అభివృద్ధి చేసిన తర్వాత ఆ అభివృద్ధిలో ఉన్నటువంటి లోపాన్ని నేను బయటికి తీశాను తప్ప అభివృద్ధి జరుగుతున్నప్పుడు అభివృద్ధి ముందో నేను ఎప్పుడు ఏ పిటిషన్ పెట్టలేదు. అట్లాంటి పిటిషన్ ఏమైనా ఉందో తీసుకురమ్మని చాలా ఓపెన్. అలాంటి తీసుకొచ్చినప్పుడు నేను క్షమాపణ చెప్తా. నేను ఎప్పుడు కూడా గతంలో కూడా జరిగిన అభివృద్ధి జరిగిన తర్వాతే నేను పిటిషన్లు పెట్టా. నేను పెట్టినటువంటి పంచాయతీలు విజిలెన్స్ కూడా అన్ని అభివృద్ధులు రోడ్లు వేసిన తర్వాతే పెట్టాను. అవునండి, తెలిసింది మాకు. ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి అభివృద్ధి అంతేగాని నేను పిటిషన్ దాని మీద అసలు ఎంత దౌర్భాగ్యం అంటే బాపులపాడు పంచాయతీ నాకు తెలిసిన 50 ఏళ్లలో ఎప్పుడు కూడా చెక్ పవర్ రద్దు చేసిన పంచాయతీ లేదు. ఆ ఘనత మన బాపులపాడు పంచాయతీ 2014-19లో ఉన్నటువంటి బోర్డులోనే జరిగింది అది. అవునండి, ఆ ఘనత మందే. 2013-2018 ఉన్న పంచాయతీలో చెక్ పవర్ ఎందుకు తీసేశారో చెప్పాలి. ఇప్పుడు నేను తీసారు కదా, ఖచ్చితంగా అధికారులు దానికి సంబంధించినటువంటి రుజువులు, సాక్ష్యాలు, ఆధారాలు దొరికితేనే చెక్ పవర్ ఇస్తారు. అవునండి, చెక్ పవర్ రద్దు చేసి ఎందుకు చేశారో చెప్పాలి. అవినీతి ఇవాళ కూడా నేను ఎందుకు మాట్లాడలేదంటే కొన్ని కోర్టులో ఉన్నాయి కొన్ని ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్ గారి పరిధిలో దాని విచారణలో ఉన్నాయి.
అవన్నీ బయటికి పెట్టకూడదు, దాన్ని పెట్టడం కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పట్లా. ఖచ్చితంగా అవినీతి పరులు జైలుకి వెళ్తారు. వెళ్ళే వరకు నేను పోరాటం చేస్తానే ఉంటా. నన్ను చాలా సార్లు నా మీద అనేక రకమైనటువంటి అనేక ప్రయత్నాలు చేసినా నేను వెరవను. నేను చదువుకున్న వాడిని, నాకు చట్టాల గురించి తెలిసిన వాడిని, నాకు డబ్బుల మీద ఆపేక్ష లేదు, అవసరం లేదు, ఏ పదవి అక్కర్లేదు. నాకు పదవి కాంక్ష లేని వాడిని, నాకు ఏ కాంట్రాక్ట్ అక్కర్లా, నాకు ఏ దగులుబాజీ పని చేయక్కర్లేదు. నేను ప్రజల పక్షాన పోరాటానికి నిబద్ధతగా నిజాయితీగా ఈ రోజు వరకు నిలబడ్డా. కారణం ఏంటంటే ఇవన్నీ నేను అన్ని చూసినాయి, నాకు ఏం అక్కర్లా. అలాంటి రాజకీయమేమో నేను చేయను. నేను ప్రజల పక్షమే కానీ నాకు రాజకీయంతో సంబంధం లేదు. మీరు చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ప్రశ్నిస్తున్నారు కదా, దీనిలో మీకు బలహీనత ఏంటి, మీ బలం ఏంటి? నా బలం ఏంటంటే నా కుటుంబానికి ఒక హిస్టరీ ఉంది. రెండోది, నేను మంచి చదువుకున్నవాడిని. నేను గతంలో రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి 2 ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఉన్నతమైన పదవిలో చేసిన వాడిని. ఏబిఎన్ ఛానల్ పెట్టినప్పుడు కూడా నేను ఆ స్టార్టింగ్లో దాంట్లో కూడా నేను ఒక ముఖ్య పాత్ర పోషించిన వాడిని. నాకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికి కూడా కొన్ని నిబద్ధతమైనటువంటి ఒక గ్రామాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ మంచి జరగాలంటే ఏం చేస్తే జరుగుద్దు అనేటువంటి దాని మీద పూర్తిగా అవగాహన ఉన్నవాడిని. ఇక అవినీతి అనే దాని మీద నేను పూర్తిగా విరుద్ధం. ఐఆమ్ టోటల్లీ అగెనెస్ట్ కరప్షన్. 2, ఎప్పుడైనా సరే ఒక యుద్ధం చేయాలనుకున్నప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి పీస్ ఆఫ్ వార్, 2 వార్ ఆఫ్ వైలెన్స్. 2 పద్ధతులు ఉంటాయి గతంలో ఎక్కడ చూసుకున్నా కూడా. నేను గాంధీవాది. నేను పీస్ ఆఫ్ వార్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఏ సిద్ధాంతం అయినా సరే రాజ్యాంగంతో నాకు బలం అని పూర్తిగా నమ్ముతా. రాజ్యాంగాన్ని నిబద్ధుడై ప్రయాణం చేస్తా. అది నా టోటల్ ఇది. నాకు డబ్బులు, నేను చదువుకున్న వాడిని, చట్టాల గురించి పూర్తిగా తెలిసిన వాడిని, సమాజం గురించి అవగాహన కలిగిన వాడిని, కుటుంబ నేపథ్యం ఉన్నవాడిని. ఇంకా నేను చూడాల్సినవి అన్నీ చూసేసాను. ఇక నాకు దాంట్లో పెద్దగా నాకుగా నేను కోరుకునేటువంటిది ఏం లేదు. ఈ గ్రామం బాగుండాలని తప్ప నాకు వేరే ఇంకోటి ఏం లేదు. నా బలహీనత ఏంటంటే గబక్కన ఎవడన్నా వచ్చాడు అనుకోండి, వాడు నాకు కష్టం వచ్చింది అంటే అతనికి నేను చేయగలిగినంత మాట సాయము, లేకపోతే ఒక ధన రూపేణ, లేకపోతే వస్తు రూపేణం నేను చేయగలిగినంత చేసి అది చేసి పంపిస్తాను. లేదు, నా ఇంటికి వచ్చిన వాడికి ఏది లేదు అనుకోకుండా పంపిస్తాను. అదే నా బలహీనత. దానివల్ల కొన్ని నష్టాలు జరిగినాయి, కొంత ఎక్కువ మంచే జరిగింది. ఇంకా నిజం చెప్పాలంటే నా బలహీనత ఏంటంటే, ఎవరైనా బురద జల్లుతారు, లేకపోతే వీటి మీద బురద జల్లుదాం, ఈయన ఏ విధంగా చేద్దాం అని ప్రయత్నం చేసినా కూడా నేను పెద్దగా పట్టించుకొని రియాక్ట్ అవ్వను. నేను ఏం చేసినా బయట ప్రజలకి నేను ఎక్స్పోజ్ చేయను. కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఏదన్నా సహాయం చేశాను అనుకో, అది పబ్లిసిటీ చేసుకోను. అది నా బలహీనత అనుకోవచ్చు. అది నాకు ఇష్టం. నా బలహీనత అనుకోండి, ఏమనుకోండి. ఎవరన్నా ఒకవేళ నాకు ఎదురుపడి తొడకొట్టినా దాన్ని సమర్థవంతంగా న్యాయబద్ధంగా ఎదుర్కొనడంలో డిలే అవుతుంది. కానీ నేను అప్పటికప్పుడు కొంచెం డిలే అవుతుంది. నా నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలన్నీ స్లోగా ఉంటాయి. అది నా బలహీనత. దానివల్ల లాభమే ఎక్కువ ఉంది. నా బలహీనత కూడా అని చెప్పలేను. కారణం ఏంటంటే ఎప్పటికైనా ఈ దేశానికి గాంధేయవాదమే శరణ్యం. అదే మనిషిని నడిపిస్తుంది, ఎంత దూరమైనా నడిపిస్తుంది. ఇవాళ నేను ఇన్ని సంవత్సరాలు నిబద్ధతతో ఎక్కడ కూడా ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి ఆ సమస్య ఎప్పటికి కూడా నిలబడి కాగడాలాగా ఎలుగుతూ ఉంది. ఆ సమస్యకి పరిష్కారం దొరికే వరకు నేను ప్రయాణం చేయగలుగుతున్నాను. లేకపోతే అందరూ కూడా ఎక్కడో చట్టు పట్టుకుని వదిలేస్తాను. నేను వదలని విక్రమార్కులాగా ఉన్నానంటే నేను పీస్ ఆఫ్ వార్. నేను కాన్స్టిట్యూషన్ నమ్ముకొని గాంధీ తత్వంలో పోరాటం చేస్తాను కాబట్టి నేను పబ్లిక్లోకి వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని పొడి చేస్తానని చెప్పి నేను చెప్పను. కాబట్టి ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో
నేను ఇవాళ ఇంకా దాన్ని నేను ఆ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతున్నా. అది నా బలహీనత అని నా ప్రత్యర్థులు లేకపోతే చూసిన వాళ్ళు అనుకుంటారు, కానీ అది కూడా నాకు బలమే. నాకేమీ అలవాట్లు లేవు. నాకు వ్యక్తిగత జీవితం కూడా నాది తెలిసిన పుస్తకం. అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను. కొంచెం నిబద్ధత కలిగిన వాడిని. ఎవరన్నా వచ్చి ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళ పాపం వాళ్ళకి పోతుంది అనుకొని వదిలేస్తానే కానీ వాళ్ళ మీద మనం కక్ష సాధింపు ధోరణి నాకు లేదు. అది నా బలహీనత. రాజకీయాల్లో అది కుదరదు. నేను రాజకీయవాదినని అసలు నేను రాజకీయవాదిని కాదు. నేను గ్రామ అభివృద్ధిని కోరుకునే ఒక అభివృద్ధి పద పదంలో నడిపించాలనుకునేటువంటి ఒక ఆశావాది. రాబోయే కాలంలో మన బాబులపాడి పంచాయతీ ప్రెసిడెంట్గా ఏమైనా పోటీ చేయాలని అనుకుంటున్నారా? అంటే జనాల కోసం అడుగుతున్నానండి. ఎందుకంటే అభివృద్ధి పదంలో నడపాలంటే ఒక నాయకుడు అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు దాకా చాలా మంది బాబులపాడిలో చాలా మంది నాయకులు వచ్చారు, చాలా వరకు తన వంతు చేశారు. కానీ అభివృద్ధి కోసం అందరితో గొడవ పెట్టుకుని మీరు ఆలోచించే విషయాన్ని తప్పుగా ప్రచారం చేసే వాళ్ళకి మీరు ధీటుగా పంచాయతీగా ఏమైనా పోటీ చేసి బాబులపాడు జనాలకి ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఖచ్చితంగా బాపులపాడు ప్రజల కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధమే. రాబోయే పంచాయతీలో వేగొండ రాము మార్కు ఖచ్చితంగా ఉంటుంది. అదేంటనే నేను త్వరలో చెప్తా. ఒకటైతే చెప్పగలను, వేగొండ రాము మార్క్ అంటే నీతి నిజాయితీ గల బోర్డు ఉండాలి. ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడి ప్రజల సౌకర్యార్థము స్వలాభపేక్ష లేకుండా చూసుకునే బోర్డు ఉంటుంది. ఆ విధంగా వేగొండ రాము గారు రాజకీయంగా అటు పైన చేసి ఆ మార్కు ఉన్న బోర్డుని ఏర్పరచడంలో కీలక పాత్ర మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా. అది నా రాజకీయంగా నాకు ఉన్నటువంటి పెద్దలు, మా కుటుంబ సభ్యులతో, అట్లాగే నాకు మిత్రులు, నాకు బాగా గ్రామంలో నాకు సహకరించేటువంటి కొందరు మిత్ర బృందం ఉంది. ప్రతి వార్డులోనూ నాకు ఒక 5 నుంచి 7 వరకు ఆ వార్డులో ఒక సైలెంట్గా నా పని చేసుకునే కొందరు మిత్రులు దాదాపు ప్రతి వార్డులోనూ నా మార్క్ పీపుల్ ఉన్నారు. వాళ్ళతో కూర్చొని ఖచ్చితంగా నేను పోటీ చేస్తానా లేకపోతే ఎవరు నన్ను పోటీ చేపిస్తానా అనేది ఇప్పుడు చెప్పలేను, కానీ ఖచ్చితంగా మార్క్ అయితే ఉంటుంది. నాకు తెలిసి వేగుంట రాము గారు వెనకాల యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారని. అంటే వెంకటరావు గారు ఉన్నారంటే వెంకటరావు గారు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి, రాము కూడా తెలుగుదేశం పార్టీ. గతంలో తెలుగుదేశం పార్టీ 2014 ఎవరికి టికెట్ ఇచ్చిందో ఆయనకే చేశాను. 2019లో కూడా అలాగే ఎవరికి ఇస్తే వాళ్ళకే చేశాను. 2024 కూడా మేము పార్టీ సిద్ధాంతాల కోసం వెంకటరావు గారికి ఖచ్చితంగా మా మనిషే. దాంట్లో ఇంకా రెండేది లేదు. ఆయన ఎంతవరకు చేయించారు మీకు ఇప్పుడు దాకా? నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి ఏ సహాయానికి ఇంతవరకు వెళ్ళలేదండి. సహాయం కాదు సార్, అభివృద్ధి కోసం. అభివృద్ధి ఖచ్చితంగా ఆయన పాత్ర ఉంది, దాంట్లో లేకపోవటం ఏం లేదు. ఆయన ఎప్పుడు కూడా పాత్ర ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం మార్క్ ఆయన చంద్రబాబు గారి ఆశయాలకి అనుగుణంగా ఆయన మార్క్తో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో అని చెప్పండి, నేను ఎవరి మీద కేసులు పెట్టను, ఆ కేసులకు పెట్టేటువంటి కల్చర్ని నేను ప్రోత్సహించను. ఎలక్షన్ల వరకే పార్టీ, ఎలక్షన్ అయిపోయాక నాకు అందరూ నాకు ప్రజలతో అందరూ కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళే, పార్టీతో సంబంధం లేదన్నాడు. అదే మార్క్తో వెళ్తున్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి నిజమైనటువంటి నాయకుడు అని చెప్పొచ్చు కదా. అవును, మరి డెఫినెట్గా వెంకటరావు గారు అని కాదు, రాము అని కాదు, తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహించే ఎవరైనా రాము మనిషే. రాము కూడా ఆ ప్రాతినిధ్యం ఇచ్చే మనిషే. దాంట్లో వెంకటరావు గారి మనిషిని ఖచ్చితంగా, లేదా రాము అయినా ఉంది. నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి, గతంలో కూడా 2014లో వంశీ గారు 10 ఏళ్ల కాలంలో ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజు వెళ్ళి వంశీ గారు నాకు ఈ పని చేసి పెట్టండి, ఇది నా పర్సనల్ అని నేను ఏ రోజు ఆయన దగ్గరికి వెళ్ళా. పార్టీ కోసం, పార్టీకి ప్రాతినిధ్యం ఇచ్చిన ఒక ఎమ్మెల్యేగాను ఆయనకి నేను సహకరించి ఆయన గెలుపులకి నేను నా సొంత ధనాన్ని నేను వెచ్చించి ఏ రోజు ఆయన దగ్గర కానీ వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ నిలవకుండా నా సొంత డబ్బులే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను పార్టీ నిర్ణయించిన వ్యక్తికి నేను సేవ చేశాను. మొన్న కూడా నేను వెంకటరావు గారికి నేను వ్యక్తిగతంగా నేను ఖచ్చితంగా నా సర్వీస్ నేను ఏం చేయగలను డిజిటల్గా ప్రచారం చేసి నేను ఆయనకి పార్టీ తరఫునే చేశాను. ఖచ్చితంగా పార్టీకి నిబద్ధతే. ఎట్లా ఉండదంటే
ఇప్పుడు ఇప్పుడు ఎక్కడన్నా గతకంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కదా పార్టీకి వంశీ గారు ఎదురుపడ్డాడు అనుకో ఏదైనా ఫంక్షన్లో గబుకున అన్న రామన్న ఎక్కడున్నావన్నా అని భుజమే చేయొచ్చు. ఆ ఫోటో తీసి ఇంకేముంది వీడి మీద బురద వేయడానికి, ఇదిగో వీడు తెలుగుదేశం పార్టీ ఈయనతో భుజం మీద వేసాడు ఏంటని ఒక ఫోటో తీస్తారు. ప్రైవేటు పార్టీల్లో వచ్చేటువంటి జరిగేటువంటి సన్నివేశాలు వేరుగా ఉంటాయి. రాజకీయానికి దానికి సంబంధం ముడిపెట్టద్దు దయచేసి మిత్రులారా. అలాంటి దగులుబాజీ పనులకి పాల్పడమాకండి. అది మంచి కల్చర్ కాదు. అది ప్రజలకి తప్పు మార్గాన్ని ఇవ్వద్దు దయచేసి. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి దగులుబాజీ పని మాత్రం దయచేసి చేయమాకండి. ఎదురుపడినప్పుడు ఆయన పలకరిస్తే మాట్లాడడం అనేది సంస్కారం, అంతేగాని నువ్వు అవతలకెళ్ళు అని చెప్పి అట్లా అనలేం కదా. నేను ఆయన ఇంటికి వెళ్ళా సాంప్రదాయం కాదు కదా, నేను ఆయన ఇంటికి వెళ్ళా, నేను ఆయన దగ్గరికి వెళ్ళా, లేకపోతే ఆయన నా ఇంటికి రాలా, లేకపోతే మేము రాత్రి సిక్కుపెట్టి ఏ హోటల్లోనో కూర్చొని మాట్లాడుకోలే, అలాంటి కాదు కదా. ఇప్పుడు ప్రైవేట్ ఫంక్షన్స్ ఉంటాయి, పబ్లిక్ ఫంక్షన్స్ ఉంటాయి, అందరూ పిలిచేటువంటి ఇప్పుడు దేవాలయం ఓపెనింగ్లు ఉన్నాయి, అక్కడికి అందరూ అన్ని పార్టీలతో సంబంధం లేదు, అసలు వ్యక్తిగతంగా వెళ్తాము. అక్కడ ఎదురుపడాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే అక్కడ అందరూ అన్నప్రసాదం చేస్తా ఉంటాం, ఎదురుపడతాం. అక్కడ దైవంగానో ఒక మనిషిగానో ఒక వ్యక్తిగా ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఒక రాము చూడం కదా, ఒక వ్యక్తిగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. అంతవరకే కానీ ఆ ప్రెమిసెస్ దాటి వచ్చాక ఆయన ఎవరో మనం ఎవరో, అంతేగా. అలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. కాబట్టి మేము ఎప్పుడు ఎక్కడున్నా ఎవరితో మేము అలాంటి అవసరం లేదు. ఎవరితో నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో కూడా ఇబ్బంది లేదు. నేను ఎవరితో ఇబ్బంది పడను. ఏ నాయకుడిని ఎప్పుడు ఇబ్బంది వస్తుంది అంటే నాకు ఈ పని చేసి పెట్టు, నాకు అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు ఆయనకి ఇబ్బంది వస్తుంది. అవును. నేను ఎప్పుడు వెళ్తానంటే ప్రజల సమస్య మీద వెళ్ళిన చాలాసార్లు ఉన్నాయి. నేను రోడ్డు మీద బళ్ళు, చిన్న స్ట్రీట్ హాకర్స్ అంటారు కదా, తోపుడు బళ్ళ వాళ్ళని తీసేయాలని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వట్లేదని గతంలో ఉన్న ఈవో రాత్రి ఇవన్నీ పీకేయాలి అందాయి. దానికోసం నేను ఎమ్మెల్యేతో దెబ్బలాడా. గతంలో దెబ్బలాడంగానే వెంటనే ఈవోతో మాట్లాడి ఇది తప్పు కదా, ఇలా ఎందుకు చేస్తున్నారు, మీరు తీయొద్దు అన్నారు. మరి కొన్ని వందల మంది బతుకుతున్నారు, వాళ్ళ జీవనాధారం అదే కదా. ఇప్పుడు స్ట్రీట్ హాకర్స్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ సిస్టమ్ ఉంది. స్ట్రీట్ హాకర్స్ అని వాళ్ళకు ఒక ప్లేసు, ఒక పద్ధతి, ఒక లొకేషన్. ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా ఉన్నాయి స్ట్రీట్ హాకర్స్, చైనాలో ఉన్నాయి, అన్ని దేశాలు యూరోప్ కంట్రీల్లో ఉన్నాయి. అది ఒక పెద్ద సబ్జెక్ట్ అసలు. అలా కాకుండా మన బాబులపాడు ఏరియాని ఏదైనా ఒకటి కేటాయించాలని ఎమ్మెల్యే గారి దగ్గర యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా సరే గ్రామ సభల్లో కానీ ప్రతి విషయాలని గ్రామ సభలో ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటే మన గ్రామంలో ఈ సమస్యను మనం పరిష్కరించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన గ్రామ సభల్లో మన గ్రామ సభ్యులు పరిష్కారం చేసేసుకోవచ్చు. కొన్ని మండల స్థాయి ఉంటాయి, అట్లాగే మా ఎంపీపీ మనకు ఒక సిస్టమ్ ఉంది కదా, ఎండిఓ. ఈ పరిధిలో కూడా అవ్వనటువంటి ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళాలి. ప్రతి చిన్న విషయానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆయన ఒక్కడు తీర్చలేడు. అంత సమయం కూడా ఉండదు కదా ఆయనకి. అంటే నాకు తెలిసినంత వరకు ప్రైవేటీకరణ స్థలంలో రైతు బజార్ నడిపారు ఇంతకు ముందు. ఇప్పుడున్న రైతు బజార్ ఉంది, అది ప్రైవేటీకరణ వాళ్ళు రోడ్లు కూడా ఆక్రమించేసుకుని ఆ వేస్ట్ తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేస్తున్నారా లేకపోతే అసలు పన్ను వసూలు చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇది అధికారుల నిర్లక్ష్యం. అగ్రికల్చర్లో దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ రైతు బజారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంటాడు, ఈ విల్ టేక్ ది ఇనిషియేషన్. అసలు రైతు బజారు ఎందుకు మూసేశారు, అలాంటి రైతు బజారు ఎందుకు అందుబాటులోకి రాలేదు, ఒక ప్రైవేట్ రైతు బజార్ని ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు, అసలు అది పెద్ద స్కామ్. అసలు ఎంత పెద్ద స్కామో తెలుసా? రైతు బజార్లో కూరగాయలు 20 రూపాయలు అని మనకి పెట్టాల్సిన బోర్డు ఉండాల్సిన ప్లేసు రైతు బజార్ లేకపోవటం వల్ల ప్రజలు ప్రైవేట్ రైతు బజార్కి వెళ్తారు. అక్కడ రోజు 20 రూపాయలు ఇవ్వాల్సిన కిలో టమాటా 40 రూపాయలు అమ్ముతున్నారు. రోజుకి కొన్ని లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అంటే 4000 ఇప్పుడు 4000 కుటుంబాలు అనుకోవాలి. ఇక్కడ ఇప్పుడు అసెస్మెంట్లు 4000 ఉన్నాయి. అంటే ప్రతి ఇంట్లోనూ ఒక కుటుంబం వేసుకున్న 4000 కుటుంబాలు రోజుకు 50 రూపాయలు కూరగాయలకు వేసుకున్నా
ఎన్ని 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 లక్షల రూపాయలు టర్నోవర్. టర్న్ ఓవరు, నెలకెంత, సంవత్సరానికి ఇప్పుడు 2 లక్షలు రోజుకి, సంవత్సరానికి 60 లక్షలు, నెలకి సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు, 7 కోట్లలో 3 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోసుకునేటోడు ఎక్కువ సామాన్యుడు లాస్ లాస్ అయిపోతున్నాడు. అయిపోతున్నాడు. ప్రభుత్వ అధికారులు చూస్తాం. ఆ 3 కోట్లు ప్రజల్ని దోపిడీకి గురవుతున్నారు కదా. అలాంటి పట్టించుకోవాల్సినటువంటి పాత్ర ఉంది. గతంలో అసలు ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదర ఇప్పుడు అది పాతది తీసి వెనకాల కట్టారు, అవును. ఎదరది కమర్షియల్ చేసి లీజుకి ఇవ్వాలనేటువంటిది అనుకుంటున్నారు. అది ప్రభుత్వం. అది ప్రభుత్వందే. నా ఉద్దేశం ఏంటంటే ఆ ఎదర ఉన్నటువంటి ఈ ఈ మీ ఛానల్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారికి నేను ప్రతిపాదించేది ఏంటంటే ఆర్టీసీని లీజుకి తీసుకొని రైతు బజార్ పెడితే అక్కడ చాలా ఉపయోగం. ప్రభుత్వం చెల్లించాలి ఆర్టీసీకి దానికి. అక్కడ ఎదర ఇప్పుడు పాత బస్ స్టాండ్ పాతది ఉంది కదా, అవునండి, అది పాత బస్ తీసేసి స్టాండ్. అక్కడ రైతు బజార్కి అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది, ప్రజలకు చాలా ఉపయోగపడద్ది. అవునండి. అది ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చే బదులు అక్కడ ఏదో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టే బదులు ఒక రైతు బజార్ చేస్తే ఆ రైతు బజార్కి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే లీజ్ ఉందో ఆర్టీసీకి పే చేస్తే అక్కడ ఒక రైతు బజార్ వస్తుంది, ప్రజలందరికీ ఉపయోగం. అట్లాగే ఈ స్మాల్ వెండర్స్ కూడా, రైతులు కూడా తెచ్చి మనం ఇందాక అనుకున్నట్టు స్ట్రీట్ వాళ్ళందరూ అక్కడ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే చాలా దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గుతుంది, ప్రజలు ఇన్కన్వీనియన్స్ తగ్గుతుంది, యాక్సిడెంట్లు తగ్గుతాయి. రోజు పోలీసులు ట్రాఫిక్ గురించి ఈ వెండర్స్ అందరినీ బయటికి పంపించి వాళ్ళందరినీ పక్కకి వెళ్ళమని వాళ్ళని కంట్రోల్ చేసే సిస్టమ్ పోతుంది. వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు, హాకర్స్. అన్ని రకాలుగా ప్రజలకి ఏమో ఎక్కువ చీప్కి, తక్కువ ధరకి వస్తువులు వస్తాయి. అట్లాగే రైతులు కూడా తెచ్చి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ చేసినటువంటి అగ్రికల్చర్లో ఈ ఉత్పత్తుల్ని అమ్ముకునే అవకాశం ఉంటుంది. అది ఒకసారి వెంకట్రావు గారి దృష్టికి నేను కూడా తీసుకెళ్తాను. నేను కలుస్తాను 2-3 రోజుల్లో. కలిసినప్పుడు ఖచ్చితంగా వారికి నేను పెడతాను. పెట్టి కలెక్టర్ గారికి కూడా నేను రేపు వచ్చే మండే రోజు వెళ్ళి ఒక ఇది ఇస్తాను, అర్జీ ఇస్తాను. ఇంకో విషయం, జగనన్న 2వ లేఅవుట్ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు, కానీ ఇప్పుడు దాకా అది జనాలకు అందలేదండి. దీని మీద యార్లగడ్డ వెంకట్రావు గారికి ఏమైనా తెలియజేస్తారా? అంటే నాకు దాని మీద 2వ లేఅవుట్ ల్యాండ్ ఆల్రెడీ ఉంది, ఇచ్చారా? లేఅవుట్ ఉందండి. రాళ్లు పాతడం జరిగింది, హద్దులు చూపించడం జరిగింది, నెంబర్స్ వేసి జనాలకి రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం మారింది కాబట్టి కొంతకాలం ఆగారు జనాలు కూడా. ఇప్పుడు ఏంటంటే అది వస్తుందా రాదా అని అపోలో ఉన్నారు. దీన్ని ఇప్పుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే 2 లేదా 3 సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రతిపాదనలో ఉందని అన్నారు. అంటే ఇది ఇప్పుడు 1.5 సెంటుని తీసి 2 లేదా 3 సెంట్లుగా మార్చి ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇదే ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా ఇదే ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? యాక్చువల్గా లేఅవుట్ అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసినప్పుడు నిజంగా ఆ 1.5 సెంటు భూమి చాలదు. వాస్తవానికి అది ప్రాక్టికల్గా ఎవరికి కూడా చాలా ప్రాబ్లం. అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పరచాలి, రోడ్లు కూడా ఏర్పరచాలి, స్ట్రీట్ లైట్స్ చేయాలి. ఆ డ్రైనేజ్ చేయాలని చాలా కష్టం. 1.5 సెంటు భూముల్లో డ్రైనేజ్ ఎట్లా దాన్ని కనెక్ట్ చేస్తారు? ఇది స్టేట్ పాలసీ. ఇది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏమైతే అన్నారో 2 సెంట్ల 3 సెంట్ల 100 గజాలకు తక్కువ లేకుండా భూమి ఉండాలి అనేటువంటిది ఒకటి ఉంది. అది స్టేట్ పాలసీ. ఒకసారి చంద్రబాబు గారి నిర్ణయాన్ని బట్టి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దాని మీద ప్రజలకు న్యాయం చేస్తారు. అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అదే కొంచెం ప్రభుత్వంలో కూడా నిర్ణయాలు ఏంటంటే నేను ఇందాక చెప్పా కదా, చంద్రబాబు గారు ప్రభుత్వంలో నిర్ణయాలు లేట్ అంటారు కానీ కాదు, అవి చాలా దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ సవరించి ఏ లోపం లేకోకుండా అన్నిటినీ పర్ఫెక్ట్ చేశాకే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దానివల్ల డిలే జరుగుతుంది తప్ప ఆయన డిసిషన్ మేకింగ్లో లోపం కాదు. మా ఛానల్ ద్వారా చిన్న విన్నపం, ఈ 2వ లేఅవుట్ త్వరగా జనాలకి అందించే విధానంలో మీరు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక పత్రం ఇవ్వాలని మా తరఫున. అంటే మన ఒక్క అది కాదు, ఇది ఇక్కడ చుట్టుపక్కల మన ఒక్క గ్రామం, ఇది మన గ్రామం ఒక్కటే కాదు, స్టేట్ పాలసీ. స్టేట్ పాలసీ ఒకసారి డిసిషన్ అయిపోతే అప్పుడు మన గ్రామంలో
అన్ని గ్రామాల్లో జరుగుతున్నప్పుడు మన గ్రామంలో లేట్ అయితే దాన్ని అధికారుల దృష్టికో లేకపోతే పెద్దల దృష్టికో తీసుకెళ్లి అంటే ఖచ్చితంగా మన ప్రజలకు న్యాయం చేస్తాం. మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో అందరికి ఇవ్వడం జరిగిందండి. మన బాబులపాడు ఒకటే ఆపడం జరిగిందండి. దాని పరిశీలన నేను కూడా దాని మీద స్టడీ కొంచెం చేస్తాను. అసలు ఏంటో అనేది ఎంఆర్ఓ గారి దగ్గరను అట్లాగే అధికారుల దగ్గర కూడా నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఖచ్చితంగా దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రజలకు న్యాయం చేద్దాం. ఓకే సార్. కరీము చాలా మంచి కుర్రవాడు. అతను ఈ గ్రామానికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నాడు. తను చేసే వృత్తి అంబులెన్స్ సర్వీస్ ఈ ఊళ్ళో ఫస్ట్ మొట్టమొదటిగా కొందరు మిత్రులతో ప్రారంభించి దాన్ని కంటిన్యూ చేస్తూ చక్కటి సర్వీస్ ఇస్తున్నాడు. ఇది చాలా గొప్పది, అభినందనీయం. ఎందుకంటే ఒకప్పుడు గబక్కని ఎమర్జెన్సీగా ఎవరైనా హాస్పిటల్కి రష్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఊళ్ళో అంబులెన్స్ లేని టైంలో తన అంబులెన్స్ని పెట్టి చాలా అందరు డాక్టర్లతో సహకారం తీసుకొని రన్ చేస్తున్నాడు. కరీం, ఎక్సలెన్స్ ఫర్ యువర్ సర్వీస్. నువ్వు సర్వీస్ ప్రజలు నువ్వు ఒక ఉద్యోగం లాగా దాన్ని కాకుండా నువ్వు ఒక సేవలాగా భావించి దాన్ని చేస్తున్నావు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఖచ్చితంగా అభినందనం. అదేవిధంగా ప్రజల పక్షాన ప్రజలకి ఈ గ్రామంలో మంచి జరగాలని, ఎప్పుడూ మంచి జరగాలనే ఉద్దేశంతో స్టార్ కే ప్రైమ్ అనే 2 మంచి ఇంటర్నేషనల్ ఛానల్స్ పేర్లతో మాకు మధ్యలో కే అని పెట్టి అంత అభివృద్ధి చెందాలని ఈ ఊరికి బాపులపాడికి స్టార్ అండ్ ప్రైమ్ కూడా మా కరీమే. అట్లాగే మా స్టార్ కే ప్రైమ్ ప్రజలందరూ మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి. గ్రామంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలంటే స్టార్ కే ప్రైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కరీంని బాగా అభివృద్ధి చేయాల్సిందిగా ఊరి ప్రజలందరినీ, బాపులపాడు గ్రామ ప్రజలందరికీ విన్నపిస్తున్నాను. నమస్కారం. నమస్కారం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.